ఏమంటున్నారు అంటే, అసలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే లేకపోతే అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ప్రపంచాన్నే సృష్టించేవాడు కాదు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ప్రపంచాన్నే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసము ఆయన్ను ప్రశంసించడానికి సృష్టించాడు అని అంటున్నారు. నౌజుబిల్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మనలాంటి మానవుడు మాత్రమే, ఒక గొప్ప ప్రవక్త. కానీ నేను కూడా మీలాంటి మానవ మాతృన్నే అని ఓ ప్రవక్త ప్రకటించు, వారికి చెప్పు అని సూర కహఫ్లో వస్తుంది. సూరా అల్ కహఫ్ సూరా నంబర్ 18 ఆయత్ నంబర్ 110లో కుల్ ఇన్నమా అన బషర్ అని వస్తుంది. ప్రకటించు, చెప్పు ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను కూడా మీలాంటి మానవ మాతృన్నే అని. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా తన యొక్క ఆరాధన కోసమే సృష్టించాడు. ఎందుకు? ఆయన కూడా మనలాంటి మానవ మాతృడే. ఆధారం సూరా జారియాత్ సూరా నంబర్ 51 ఆయత్ నంబరు 56. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మేము జిన్నాతులను మరియు మానవులను సృష్టించలేదు కేవలం నా యొక్క ఆరాధనకు తప్ప. ఆ చెప్పే విధానం చూడండి. అల్లాహ్ ఏమంటున్నాడు? ఐ డిడ్ నాట్ క్రియేట్ the jinn and the mankind except for my worship. నా ఆరాధన కోసం కాకపోతే అసలు నేను జిన్నాదులను మానవులను సృష్టించేవాడినే కాదు, ఇంక్లూడింగ్ ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకు? ఆయన కూడా మనలాంటి మానవ మాతృడే. కానీ ఆచరణ పరంగా, క్యారెక్టర్ పరంగా, అఖ్లాక్ పరంగా మనకు గొప్ప ఆదర్శమూర్తి. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఆలిం గారు చెప్పినట్టు ఏం చెప్పారు మనకి ఆయతులో? ఏం చెప్పారు? మీ అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో గొప్ప ఆదర్శం ఉంది. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా అని చెప్పారు. అది వాస్తవం. అంటే ఏ విషయాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ప్రియమైన సోదరుమనులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా ఆయన యొక్క ఆరాధన కోసం సృష్టించాడు.